అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి 2026 మార్చి 31 మంగళవారం, ఏప్రిల్ 1 బుధవారం, 2 గురువారం, 3 శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకోసం ఎంతో శ్రద్ధగా, మనస్ఫూర్తిగా తయారుచేశాను. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి ఒక చిన్న సహాయం చేయండి. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం పెద్ద ప్రోత్సాహం. మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి అది మాకు బలంగా ఉంటుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు చివర్లో ఉంటాయి. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ. ఈ 4 రోజులలో మిథున రాశివారికి గ్రహాల స్థితి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకురానుంది. సూర్యుడు మేషరాశిలో సంచారం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కొంత పెరుగుతుంది, కానీ అదే సమయంలో అహంకారం కూడా పెరిగే అవకాశం ఉంది. బుధుడు మీనరాశిలో ఉండటం వల్ల మీ ఆలోచనలు కొంత గందరగోళంగా మారతాయి. మీరు చెప్పే మాటలు ఇతరులకు సరిగా అర్థం కాకపోవచ్చు. చంద్రుడు కన్యరాశిలో ఉండటం వల్ల మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించే స్వభావం పెరుగుతుంది. ఈ కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతాయి. కుజుడు మీనరాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మీరు సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా ఈ సమయంలో భావోద్వేగాల ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితులు ఒకవైపు మీలో ఆత్మపరిశీలన పెంచుతాయి. మీరు మీ గతాన్ని, చేసిన తప్పులను గుర్తుచేసుకుంటారు. అదే సమయంలో మీ భవిష్యత్తును సరిచేసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక మార్పు దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పని ముందుగా ఆలోచించి చేయాలి. త్వరపడితే తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజులలో మీరు అనుకోని ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన పనులు సరిగ్గా జరగకపోవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అడ్డంకులు ఎదుర్కొంటాయి. ఇది మీలో నిరాశను కలిగించవచ్చు. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో మరింతగా కనిపిస్తాయి. ఒక సమస్య ముగిసేలోపే మరో సమస్య వస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా భారంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు మీమీదే అనుమానం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్న మీలో వస్తుంది. ఈ ఆలోచన మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కానీ ఈ ఆటుపోట్లు మీ జీవితంలో ఒక పాఠంగా మారతాయి. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం మీలో ఒక కొత్త బలం తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు సహనం కోల్పోతే పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఇవి తాత్కాలికం మాత్రమే. మీరు ధైర్యంగా ఉంటే ఈ పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఈ కాలంలో మిథునరాశివారికి అవమానాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు రాకపోవచ్చు. మీరు చేసిన పనిని ఇతరులు విమర్శించే అవకాశముంది. మీరు నమ్మిన వ్యక్తులు కూడా మీకు అండగా నిలవకపోవచ్చు. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. మీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీరు బాధపడతారు. కొన్ని సందర్భాల్లో మీరు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ప్రతి విషయానికి స్పందించడం అవసరం లేదు. మీ విలువను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తించకపోయినా మీలోని మంచి లక్షణాలు మారవు. ఈ సమయంలో మీలో ఒంటరితనం పెరుగుతుంది. మీ మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పలేని పరిస్థితి వస్తుంది. కానీ ఈ బాధ మీలో ఒక ఆత్మపరిశీలనకు దారితీస్తుంది. మీరు ఈ సమయంలో దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే మీకు మానసిక శాంతి లభిస్తుంది. అవమానాలు వచ్చినప్పుడు స్పందించకుండా ఉండటం గొప్ప లక్షణం. అది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ 4 రోజులలో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు చెప్పిన మాటలను కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పిన మాటలు వేరే విధంగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరూ తమ మాటలపై నిలబడటంతో సమస్యలు మరింత పెరుగుతాయి.
ఈ సమయంలో ఒకరు తగ్గితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పిల్లల విషయంలో కూడా కొంత టెన్షన్ ఉంటుంది. వారి చదువు లేదా ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతారు. ఇది కుటుంబ వాతావరణాన్ని కొంత ఒత్తిడిగా మారుస్తుంది. పెద్దల మాటలను గౌరవించకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. మీరు మీ కోణంలో ఆలోచించకుండా వారి కోణంలో కూడా ఆలోచించాలి. ఈ సమయంలో కుటుంబంలో శాంతి కోసం మీరు ప్రయత్నించాలి. మీరు మొదటిగా ముందుకు వచ్చి మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది. సమాజంలో మీరు చేసే పనులు లేదా మీరు చెప్పే మాటలు ఇతరులకు సరిగా అర్థం కాకపోవచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా కొందరికి తప్పుగా కనిపించవచ్చు. ఈ సమయంలో మీపై విమర్శలు రావచ్చు. మీరు చేసిన పనిని ఇతరులు తప్పుగా ప్రచారం చేసే అవకాశముంది. ఇది మీకు మానసికంగా బాధ కలిగిస్తుంది. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మీరు మీమీదే కోపం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్న మీలో వస్తుంది. ఈ ఆలోచన మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కాని ఈ ఆటుపోట్లు మీ జీవితంలో ఒక పాఠంగా మారతాయి. మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం మీలో ఒక కొత్త బలం తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు సహనం కోల్పోతే పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. ఈ 4 రోజులలో మిథునరాశివారికి ప్రేమ సంబంధాల్లో ముఖ్యంగా భావోద్వేగ గందరగోళం ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నది ఒకలా, మీ భాగస్వామి అర్థం చేసుకున్నది మరోలా ఉండే అవకాశం ఉంది. మాటల కంటే భావాలు ఎక్కువగా ప్రభావం చూపే సమయమిది. మీరు చెప్పే చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి దారితీస్తుంది. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలను తిరిగి తీసుకురావడం వల్ల సంబంధం మరింత దెబ్బతింటుంది. ఈ సమయంలో మీలో అనుమానాలు పెరుగుతాయి. మీ భాగస్వామి ప్రవర్తనలో చిన్న మార్పు కనిపించినా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. కొన్ని జంటలలో దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది శారీరకంగా కాకపోయినా భావోద్వేగంగా దూరమవుతుంది. మాట్లాడుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. మీరు ఎదుటివారి నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ చెందుతారు. ఈ పరిస్థితిలో మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం స్పష్టంగా మాట్లాడటం. మీకు ఏమి అనిపిస్తుందో నేరుగా చెప్పాలి కానీ కోపంతో కాదు. మృదువుగా, అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. పరిష్కారంగా రోజులో కనీసం కొంత సమయం మీ భాగస్వామితో గడపండి. ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి ప్రభావాన్ని తగ్గించండి. మీరు చూపించే చిన్న ప్రేమ, చిన్న శ్రద్ధ కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈ సమయంలో మీరు ఓపికగా ఉంటే సంబంధం నిలబడుతుంది. లేకపోతే చిన్న అపార్థం పెద్ద దూరానికి దారితీసే అవకాశమూ ఉంది. వివాహితుల కోసం ఈ 4 రోజులు పరీక్ష సమయంగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ తమ అభిప్రాయాన్ని మార్చుకోకపోవడం వల్ల చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఇంటి వాతావరణం కొంత ఒత్తిడిగా మారుతుంది. మాట్లాడుకోవడం తగ్గిపోవడం, ఒకరినొకరు పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతలపై విభేదాలు రావచ్చు. మీరు చెప్పే మాటలలో కఠినత్వం పెరగడం వల్ల ఎదుటివారు బాధపడే అవకాశం ఉంది. ఇది సంబంధంలో దూరాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు మౌనం పాటించడం మంచిది. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. సమయం తీసుకుని మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పరిష్కారంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎప్పుడూ సరిగా ఉన్నామనే భావన వదిలేయాలి. ఎదుటివారి భావాలను గౌరవించాలి. ఈ సమయంలో కలిసి ఏదైనా మంచి పని చేయడం, దేవాలయానికి వెళ్లడం లేదా కుటుంబంతో కలిసి సమయం గడపడం మంచిది. ఇది సంబంధాన్ని మళ్లీ బలోపేతం చేస్తుంది. మీరు ఈ చిన్న కష్టాన్ని అధిగమిస్తే మీ వివాహ జీవితం మరింత బలంగా మారుతుంది. ఉద్యోగంలో ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా ఉంటాయి. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. మీ కృషిని ఇతరులు గుర్తించకపోవడం మీలో అసంతృప్తిని పెంచుతుంది. ఆఫీసులో పాలిటిక్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరు మీ పనిని తక్కువ చేసి చూపించే అవకాశముంది. మీరు చేసిన పనిని ఇతరులు తమదిగా చూపించుకోవచ్చు. ఇది మీకు కోపాన్ని తెప్పిస్తుంది. మీరు మీ పనిమీద దృష్టి పెట్టకుండా ఇతరుల ప్రవర్తనపై ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. ఇది మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు సహనం పాటించాలి. మీరు చేసే పని నాణ్యతపై దృష్టి పెట్టాలి.
ఇతరులతో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చెయ్యాలి. పరిష్కారంగా మీ పనిని డాక్యుమెంటేషన్ రూపంలో ఉంచండి. మీరు చేసిన పనికి ప్రూఫ్ ఉండేలా చూసుకోండి. ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీ సీనియర్స్తో మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చెయ్యాలి. మీ సమస్యలను నేరుగా చెప్పాలి కానీ సరైన సమయం చూసుకుని చెప్పాలి. ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేస్తే తక్షణ ఫలితం రాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఈ 4 రోజులలో ఆర్థిక విషయాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ దాటే అవకాశం ఉంది. మీరు సంపాదించడానికంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. ఇది మీలో ఆందోళన కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అనే ఆశించి తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా అన్నెసెసరీ ఖర్చులను తగ్గించాలి. మీకు అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేయాలి. పరిష్కారంగా ఒక చిన్న ఫైనాన్షియల్ ప్లాన్ తయారు చేసుకోవాలి. రోజువారీ ఖర్చులను ట్రాక్ చేయాలి. మీరు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి మీద అవగాహన ఉండాలి. పాత బకాయిలను క్రమంగా తీర్చడానికి ప్రయత్నించాలి. ఒకేసారి అన్నీ తీర్చాలనే ఆలోచన వద్దు. చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే పెద్ద సమస్య కూడా సులభంగా పరిష్కారమవుతుంది. ఈ సమయంలో మీరు డిసిప్లిన్ పాటిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా బలపడగలుగుతారు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి డబ్బు వృద్ధి లేదు అనిపించవచ్చు. కానీ ఈ కాలం ఒక ప్రిపరేషన్ ఫేజ్ లాంటిది. మీరు ఇప్పుడు చేస్తున్న కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్ని అవకాశాలు మీకు వస్తాయి కానీ అవి వెంటనే లాభమివ్వకపోవచ్చు. మీరు పేషెన్స్తో వాటిని ఉపయోగించుకుంటే దీర్ఘకాలంలో లాభం పొందగలుగుతారు. మీరు కొత్త మార్గాలను ఆలోచించే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చెయ్యవచ్చు. ఇది మీలో ఒక కొత్త ఆలోచనను తీసుకురావచ్చు. ఈ సమయంలో మీరు నేర్చుకునే విషయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు మీ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకుంటే కొత్త అవకాశాలు వస్తాయి. పరిష్కారంగా మీరు లాంగ్ టర్మ్ థింకింగ్ డెవలప్ చేయాలి. త్వరగా డబ్బు రావాలని ఆశించకుండా స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలి. మీరు పెట్టే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఒకరోజు పెద్ద ఫలితంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిని నిర్ణయిస్తాయి. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ కష్టకాలం ముగిసిన తర్వాత మీకు ఒక మంచి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ సమయంలో మిథున రాశి విద్యార్థులకు చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపిస్తుంది. సాధారణంగా మీరు చురుకుగా, వేగంగా నేర్చుకునే స్వభావం కలిగినవారు. కానీ ఈ 4 రోజులలో ఆ చురుకుదనం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. పుస్తకం తెరిచినా మనసు చదువులో ఉండదు. ఒకే విషయం మీద ఎక్కువసేపు కాన్సంట్రేట్ చెయ్యలేకపోవడం వల్ల చదివినది గుర్తుండదు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. నేను ఇంతకుముందు ఇలా లేను, ఇప్పుడెందుకిలా జరుగుతోంది అనే ఆలోచన మీలో వస్తుంది. ప్రత్యేకంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తారు. ఇతరులతో తమను పోల్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పరిష్కారంగా మీరు చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఒకేసారి ఎక్కువ చదవడానికి ప్రయత్నించకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ప్లాన్ చెయ్యాలి. ఉదయం సమయంలో చదవడం చాలా మంచిది. ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు మొబైల్, సోషల్ మీడియా దూరంగా పెట్టాలి. చిన్న విరామాలు తీసుకుంటూ చదివితే కాన్సంట్రేషన్ మెరుగవుతుంది. మీరు మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ఇది చిన్న దశ మాత్రమే. మీరు క్రమంగా ప్రయత్నిస్తే మళ్లీ మీ పాత స్థితికి వస్తారు. ఈ కాలంలో మానసికంగా మీరు చాలా విషయాలతో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు మీను వేధిస్తాయి. మీరు చేసిన కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం కలగవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు మీతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇలా చెయ్యాల్సింది కాదు, లేదా ఇంకా బాగా చెయ్యవచ్చు అనే భావనలు మీలో తిరుగుతుంటాయి. ఇది మీ మానసిక శక్తిని తగ్గిస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఇతరుల మాటలను మనసులో పెట్టుకుంటారు. ఎవరో ఒకడు చెప్పిన చిన్న మాట కూడా మీపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఇది అన్నెసెసరీ స్ట్రెస్కి కారణమవుతుంది. పరిష్కారంగా మీరు మీ ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించాలి. ప్రతి ఆలోచన నిజం కాదు అని గుర్తించాలి. మీకు ఇష్టమైన పనులు చేయడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం, శ్వాసభ్యాసాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. లేకపోతే చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి.
ఈ కష్టకాలంలో మీలో భక్తిభావం సహజంగా పెరుగుతుంది. మీరు ఇంతకుముందు అంతగా ఆలోచించని విషయాలు ఇప్పుడు మీకు ముఖ్యంగా అనిపిస్తాయి. దేవుడిని గుర్తుచేసుకోవడం, ప్రార్థనలు చెయ్యడం ద్వారా మీకు ఒక రకమైన శాంతి లభిస్తుంది. మీరు అనుభవిస్తున్న సమస్యలకు ఒక అర్థం ఉందని భావించడం ప్రారంభిస్తారు. ఇది కూడా దేవుడి సంకల్పమే అనే భావన మీలో వస్తుంది. ఇది మీకు ఒక మానసిక బలాన్నిస్తుంది. మీరు ఆలయాలకు వెళ్లాలనే ఆసక్తి పెరుగుతుంది. పూజలు, జపాలు చేయడం ద్వారా మీలో ఒక సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది మీ ఆలోచనలను శుభ్రపరుస్తుంది. ఈ సమయంలో మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు మార్చుకోవాల్సిన విషయాలను అర్థం చేసుకుంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక పరివర్తనకు సంకేతం. పరిష్కారంగా ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయండి. మీరు నమ్మే దైవాన్ని స్మరించండి. ఇది మీకు అంతరంగ శాంతినిస్తుంది. ఈ కాలం మీకు కష్టంగా అనిపించినా ఇది మీ జీవితాన్ని సరిచేసే ఒక అవకాశంగా మారుతుంది. ఈ కష్టాల మధ్యలో కూడా మీకు కొన్ని చిన్న ఆనందాలు లభిస్తాయి. అవి పెద్దవి కాకపోయినా మీ మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఒక చిన్న ప్రశంస, ఒక మంచి వార్త, ఒక అనుకోని కలయిక ఇవన్నీ మీకు ఆనందాన్నిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని విధంగా మంచి సంఘటనలు జరుగుతాయి. మీరు ఆశించని చోటనుంచి సహాయం రావచ్చు. ఇది మీలో ఆశను మళ్లీ పెంచుతుంది. ఈ సమయంలో మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. పెద్ద ఆనందాలు కాకుండా చిన్న చిన్న విషయాలలో సంతోషాన్ని కనుగొంటారు. ఇది మీలో ఒక పాజిటివ్ మార్పును తీసుకువస్తుంది. కొన్ని అనుభవాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అవి మీకు ఒక పాఠం నేర్పుతాయి. మీరు ఇంతకుముందు అర్థం చేసుకోని విషయాలను ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు కృతజ్ఞతాభావం పెంచుకోవాలి. మీకు ఉన్నవాటిని గుర్తించి ఆనందించాలి. ఇది మీ మనసును తేలికగా ఉంచుతుంది. ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన విషయమేంటంటే మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తారు. ఈ సహాయం చిన్నదిగా అనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇది జీవితం ఇచ్చే ఒక ప్రతిఫలం. ఈ కాలం మీకు ఒక సందేశమిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. సరైన సమయంలో సరైన సహాయం మీకు లభిస్తుంది. ఈ 4 రోజులలో మిథున రాశివారికి సహనం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు. మీరు ఎంత త్వరగా ఫలితాలు ఆశించినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మీ సహనం నిజంగా పరీక్షకు గురవుతుంది. చిన్న విషయాలకే కోపం రావడం, అసహనం పెరగడం సహజం. కానీ అదే సమయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే ఈ దశను సులభంగా దాటగలుగుతారు. మీరు ప్రయత్నించిన పనులు ఆలస్యమవుతాయి. ఇది మీలో అసహనాన్ని పెంచుతుంది. ఎందుకు నా పనులు మాత్రమే ఇలా జరుగుతున్నాయి అనే భావన వస్తుంది. కానీ ఇది ఒక పరీక్ష దశ మాత్రమే. ఈ సమయంలో మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆలోచించి సమయం తీసుకునే నిర్ణయాలు మాత్రమే మీకు ఉపయోగపడతాయి. మీరు కాస్త ఆగి పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఈ కష్టాలు మీలో ఓర్పును పెంచడానికి వచ్చినవే. మీరు ఈ దశను దాటిన తర్వాత మీరు మానసికంగా మరింత బలంగా మారుతారు. మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కాదు. మొదట్లో సమస్యలు ఎక్కువగా కనిపించినా క్రమంగా అవి తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు సహనం పాటిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలలో కొన్నింటికి పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీరు ఎదురుచూసిన మార్పు ఈ సమయంలో నెమ్మదిగా కనిపిస్తుంది. కొన్ని విషయాలలో మీరు అనుకోని విధంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు మళ్లీ ముందుకు వెళ్లాలనే ధైర్యాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం కనిపిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన సహాయం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ప్రతికూల పరిస్థితులు మారడానికి మీరు కూడా మీలో మార్పు తీసుకురావాలి. మీరు ఆలోచించే విధానం, స్పందించే విధానం మార్చుకుంటే పరిస్థితులు త్వరగా మారుతాయి. ఈ దశలో మీరు నమ్మకం కోల్పోకపోవడం చాలా ముఖ్యము. మీరు నమ్మకం ఉంచితేనే మార్పును చూడగలుగుతారు. ఈ కాలంలో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు అనే విషయం అర్థమవుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీకు మద్దతుగా నిలుస్తారు. ఇది మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీకు అంతగా పరిచయం లేని వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి మీకు ఒక ఆశ్రయం లాంటి అనుభూతిని ఇస్తారు. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, బాధలను ఎవరికైనా చెప్పగలిగితే మీ మనసు తేలికవుతుంది.
ఈ సమయంలో మీకు అలా వినే వ్యక్తి లభిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు మీకు మీరే ఒక ఆశ్రయం కావాల్సి ఉంటుంది. మీరు మీలో బలం పెంచుకోవాలి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఈ సమయంలో మీరు సంబంధాలను విలువైనవిగా భావించడం ప్రారంభిస్తారు. మీకు నిజంగా అవసరమైన వారు ఎవరో తెలుసుకుంటారు. మీరు పొందే ఈ మద్దతు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇది మీకు ముందుకు సాగడానికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఈ కష్టకాలం తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఇది ఒక బంగారు కాలానికి ప్రారంభంలాంటి సంకేతాలు ఇస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. అవి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విజయాలు మీకు దొరుకుతాయి. ఇవి మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు కొత్త అవకాశాలను గుర్తించడం ప్రారంభిస్తారు. ఇంతకుముందు కనిపించని మార్గాలు ఇప్పుడు మీకు కనిపిస్తాయి. ఇది మీలో ఒక కొత్త ఆశను తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీరు సరైన దారిని ఎంచుకుంటే మీ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుపెట్టుకుని మళ్లీ వాటిని పునరావృతం చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ దశలో మీరు డిసిప్లిన్ పాటిస్తే మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. మీరు క్రమంగా ఎదుగుతారు. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు మీ భవిష్యత్తులో వచ్చే సంతోషానికి మార్గం వేస్తున్నాయి. ఈ బాధలు మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాయి. రాబోయే కాలంలో మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ఇంతకాలం వెతుకుతున్న ప్రశాంతత మీకు దొరుకుతుంది. మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితమివ్వడం ప్రారంభమవుతుంది. సంబంధాలలో కూడా మార్పు వస్తుంది. మిన్ను అర్థం చేసుకునే వ్యక్తులు మీ జీవితంలో ఉంటారు. మీరు ఒంటరిగా ఉన్న భావన తగ్గిపోతుంది. ఆర్థికంగా కూడా మీరు క్రమంగా బలపడతారు. మీరు తీసుకున్న సరైన నిర్ణయాలు మీకు లాభాలనిస్తాయి. ఈ సమయంలో మీరు గతాన్ని గుర్తుచేసుకుంటే మీరు ఎంత దూరం వచ్చారో అర్థమవుతుంది. ఇది మీలో గర్వాన్ని కలిగిస్తుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపే సహనం, మీరు పెట్టే కృషి, ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని నిర్మిస్తాయి. మీరు నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే రాబోయే కాలం మీకు సంతోషం, శాంతి, విజయాలను అందిస్తుంది. చివరిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీ జీవితాన్ని మార్చుకోవాలనే కోరిక, మంచి మార్గంలో నడవాలనే ఆలోచన మీలో ఉంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఉపయోగపడే అవకాశముంది. మీరు ఇంకా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం చాలా విలువైనది. ఇది మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఓం నమఃశివాయ అని కమెంట్ చేస్తే మీకు మరింత శుభఫలితాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి నిండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. ఓం నమఃశివాయ.